హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. ఈ లడ్డూని మనం రోజుకు ఒకటి తింటే చాలు, మన హెల్త్కి చాలా మంచిది. అలాగే పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇలా లడ్డు చేసి స్నాక్స్ బాక్స్లో పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే వాళ్ళు హెల్తీ కూడా ఉంటారు. ఇలా ఎంతో హెల్దీ అయిన ఈ లడ్డూని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంచి టేస్ట్ ఉండడమే కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ లడ్డు చేయడానికి షుగర్ వాడకుండా చాలా సింపుల్గా హెల్తీగా చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ మంచి టేస్టీ అయిన హెల్తీ లడ్డు రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్లో 1 కప్పు దాకా పీనట్స్ని వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత మీరు కావాలంటే పొట్టు తీసైనా తీసుకోవచ్చు, లేకపోతే అలాగైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పొట్టు తీసి చేస్తున్నాను. ఇలా పొట్టు తీసాక ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు దాకా మఖానా తీసుకుంటున్నాను. మఖానా వేసుకొని లో ఫ్లేమ్లో మఖానా క్రిస్పీగా టర్న్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసి కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు దాకా రోస్టెడ్ చనా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు 1/4 కప్ బాదం వేసేసుకోవాలి. మీరు కావాలంటే 1/2 కప్ అయినా తీసుకోవచ్చు, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ అలాగే మఖానా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 ఇలాచీ వేసేసుకొని కొంచెం బరకగా చేసుకోవాలి. అప్పుడే మనం తిన్నప్పుడు లడ్డు తిన్నప్పుడు కొంచెం పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పౌడర్ చేసుకున్నాక ఒకసారి చూడండి. ఈ పౌడర్ని మీకు కావాలంటే కొద్దిగా పక్కన పెట్టేసుకొని పిల్లలకి మార్నింగ్ మిల్క్లో వేసి ఇవ్వండి. చాలా చాలా మంచిది హెల్త్కి. బూస్ట్ హార్లిక్స్ బదులుగా ఈ పౌడర్ని వేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు లడ్డు స్వీట్నెస్ కోసం షుగర్ వాడకుండా 1/2 కప్పు దాకా బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకొని అందులోకి 1/4 కప్పు వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని వేసేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఈ నెయ్యిలో కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన టేస్ట్ ఇంకొంచెం బాగా వస్తుంది. నెయ్యి వేసి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి. ఈ బెల్లం పాకం బాగా కలిసేంత వరకు ఇలా ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకు కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా లడ్డు పౌడర్ లాగా అయ్యేంత వరకు ఇలా కలుపుకున్నాక లడ్డు లాగా వస్తాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. లడ్డు చుట్టడం రాకపోతే ఇందులో కొద్దిగా బెల్లంని కరిగించి ఆ బెల్లం వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లడ్డులాగా చుట్టేసుకోవచ్చు. మన చేతిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే నెయ్యి వేసి చేస్తే పిల్లలు కూడా చాలా హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో అన్నీ పెట్టేసుకున్నాక మీరు ఈ లడ్డూని ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా పైన ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది, చూడడానికి చాలా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. మీరు కావాలంటే పీనట్స్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకొని మీరు ఈ లడ్డూలని ఒక బాక్స్లో వేసి ఒక 10-15 రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన లడ్డు రెసిపీ రెడీ అయిపోయింది.
ఈ లడ్డూని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ లడ్డు చేయడానికి షుగర్ వాడకుండా చాలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. మీరు కూడా మీ పిల్లలకి హెల్తీగా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. మనం కూడా ఈ లడ్డూని రోజు ఒకటి తిన్నా మన హెల్త్కి చాలా చాలా మంచిది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.